గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి నా యొక్క యూట్యూబ్ని, నేను చెప్పే మాటలు. ఓకే, ఈరోజు పర్టికులర్గా క్రైస్తవుల గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఓన్లీ క్రిస్టియన్స్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య మీకు క్రిస్టియన్స్ అంటే డెఫినేషన్ చాలా తెలిసింది నాకు ఈ మధ్యనే. అంత మునుపు నేను చాలా డిఫరెంట్గా ఉండేవాడిని, అందువల్ల నాకు పెద్దగా పట్టించుకోవడం అవసరం లేకుండా ఉండేది. కానీ ఈ మధ్యనే వాట్ ఈజ్ ది క్రిస్టియన్ డెఫినేషన్ అని చెప్పి కొందరు పాస్టర్లు చేసే పనులు బట్టి, వాళ్ళ యొక్క యూట్యూబ్లను బట్టి, చుట్టుపక్కల ఉన్న పరిసరాలను బట్టి, చర్చిల్లో జరిగే యొక్క సాంగత్యాన్ని బట్టి, చర్చికి ముందు, చర్చికి వెనక, చర్చిల్లో ఇలా జరిగేదాన్ని బట్టి క్రిస్టియన్స్ యొక్క డెఫినేషన్ గురించి మాట్లాడతాను అనుకుంటున్నాను. జనరల్గా క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్టియానిటీలో చేరాలని చెప్పి కుతూహలం ఉన్నవాళ్ళు కూడా క్రిస్టియానిటీ చేరుతాము అని అనుకున్న వాళ్ళు కొద్దిగా లో కేటగిరీ క్యాస్ట్ పీపుల్ మాత్రమే చేరుతున్నారు. అది ఒక ఫస్ట్ డ్రాబ్యాక్. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చి లో కేటగిరీ క్యాస్ట్ పీపుల్ మాత్రమే చేరుతున్నారు. ఎందుకు అనేది మీకే వదిలేస్తున్నాను. అది ఫస్ట్ కేటగిరీ. కానీ వాళ్ళు చేరేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సర్టిఫికేట్లు బీసీఈ కింద కన్వర్ట్ అయ్యి, బీసీఈ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ కింద గ్రేడ్ యూ కన్వర్ట్ అయ్యి కన్వర్టెడ్ క్రిస్టియన్ కింద చెప్పి వెళితే నో బడీ విల్ ఫీల్ ఎనీథింగ్, నో బడీ విల్ ఆస్క్ యూ. మీకు సర్టిఫికేట్లు, స్కూల్ సర్టిఫికేట్లు, దాంట్లో క్యాస్ట్, రిలీజియన్ దగ్గర రిలీజియన్ హిందూ అని రాసుకొని ఎస్సీయో, ఎస్టీయో, బీసీయో, డీనో, ఈయో, ఎఫ్ఓ ఏదో ఒకటి వేసుకొని ఫార్వర్డ్ క్యాస్ట్ వేసుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళడం చాలా తప్పు. మిమ్మల్ని ఆ దేవుడు నిజంగా ఉంటే, మీ జీసస్ ఉంటే క్షమించడు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, క్రిస్టియానిటీలో ఎక్కువ సంపాదించేదానికి ఛాన్స్ ఉంటుంది దేవుడి పేరు చెప్పి. ఎందుకంటే ఉదాహరణకి ఒక చాలా లో క్యాస్ట్ ఉన్న క్యాండిడేట్ ఒక అతను చదువు రాక, చదువుకోలేక, వ్యసనాలకు బానిసయ్యి అతను జీసస్ దగ్గర నేను నేర్చుకున్నాను, జీసస్ నాకు నైటు కనబడి లైట్ రూపంలో వచ్చి నాకు చెప్పాడు ఆమెన్ అని చెప్పి అని అతను పాస్టర్ కిందనో లేదా నేర్చుకుని బైబిల్ 42 రోజుల్లో, 27 రోజుల్లో, 26 రోజుల్లో చదివి బైబిల్ పాయింట్లు కానీ చెప్పగలిగితే, నోరు మెదపగలిపితే అతను పాస్టర్ కింద చేసేస్తే 100-200 మందిలో ఒక సంఘానికి హెడ్ని చేసి అక్కడ ఈజీగా డబ్బులు సంపాదించేదానికి మార్గం చాలా సులువైన మార్గం. దేవుడు పేరు చెప్పి డబ్బులు సంపాదించే దాంట్లో మొట్టమొదటిది క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. అది రెండో ఒక డిసడ్వాంటేజ్. ఇట్ ఈజ్ నేను మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మాత్రమే చెప్తున్నాను. మీ మెరిటో డీమెరిటో మీరు చూసుకోవాలి. నెక్స్ట్, ఈ మధ్య ఒక 5 days నుంచి ఒక పెద్ద తెలుగు రాష్ట్రాలకు రెండిటికి దేవదూత పగడాల ప్రవీణ్ అని చెప్పి అతని గురించి చాలా వచ్చాయి. అతను రియల్గా పగడమే, వజ్రం కూడా కాదు, పగడమే. ఎలా అంటే అతను పుట్టి పెరిగింది కడప, తల్లిదండ్రులు వేరే క్యాస్ట్, అంటే డిఫరెంట్, అంటే పుట్టాడు పెరిగాడు అని చెప్పి పాయింట్ గురించి మనం మాట్లాడుతుంటే అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ చదువు అవ్వలేదని చెప్పి అతను ఇంటర్మీడియట్ ఎలాగోలాగా పాస్ అయ్యి దాని తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము ఇండోర్లోకి వెళ్తే అక్కడ ఆయనకి క్రిస్టియానిటీ నచ్చింది. ఒక పాస్టర్ కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. సో క్రిస్టియానిటీ నచ్చింది, అన్నీ వదిలేశాడని చెప్పాడు అతను. నేను గంజాయి తాగుతాను, అది తాగుతాను, వ్యసనపరుణ్ణి అన్నీ చెప్పి అన్నీ వదిలేశానని చెప్పిన అతను 5 రోజుల క్రితం ఒక వైన్ షాపులో ఒక విస్కీయో బీరో బాటిల్ కొనుక్కున్నాడు. ఇది అతను దేవదూత ఆర్ దేవభూత అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఓకే, మీకు చెప్తున్నారు, చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు, దూరేది డాష్ అని చెప్పి అంటారు కదా, అదే టైపు గురించి నేను మాట్లాడుతున్నాను మీతో. క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా కరెక్ట్గా ఉంటే మీ క్రిస్టియానిటీ బాగా ఉంటుంది. క్రిస్టియానిటీ పాస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
జీసస్ కనబడ్డు. జీసస్ గురించి కొన్ని వాక్యాలు మీరు చెప్తారు. సో మిమ్మల్ని మేము నమ్ముతారు కొందరు క్రిస్టియన్స్. కానీ మీరు ఇలా చేయడం అనేది చాలా తప్పు. విస్కీ తాగడం అనేది తప్పు అనేది నేను అనట్లేదు. కానీ యాజ్ ఏ పాస్టర్ మీరు చెప్పేది ఈ విధంగా చెప్పి, నేను వ్యసనపరుడు కాదు, దేవుడి గురించి మాట్లాడుతున్నాను, నా యొక్క సిస్టమే వేరు అని చెప్పి మీరు వైన్ షాపులో బీరు కొనుక్కోవడమా, లేకపోతే విస్కీ కొనుక్కోవడమా, రెడ్ వైన్ తాగడమా ఏంటి? పగడాల ప్రవీణ్ అనే అతను బాగా సంపాదించడానికి ఆశ ఎక్కువయ్యి అతను నీట్గా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడు. యుఎస్ఏకి వెళ్ళి అవి ఇవి వ్యాపారాలు చేశాడు. హౌసులు కొన్నాడట, అమ్మాడట, వచ్చాడంట. ఆయన డబ్బుతో ఇక్కడ అందరికీ సేవ చేస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఎ డ్రామా. తెలుగులో డ్రామా అంటారు. ఎందుకంటే క్రిస్టియానిటీలో దేవుడి పేరు చెప్పుకొని, జీసస్ పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవచ్చు అనేది ఒక నిదర్శనం. ఆయనే చెప్పాడు, నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నా ముందు ఒక 5 మంది ఉండరు, వెనక ఒక 10 మంది ఉండరు అని చెప్పి అన్నాడు. రైట్? అందుకే ఎందుకంటే ఆ ఒక్కన అతను ఏం చేస్తాడో పక్కనోడుకు తెలియకుండా, తప్పు చేసినా పక్కనోడుకు తెలియకుండా, లేదా ప్రాపర్టీ కొన్నా కూడా పక్కనోడుకు తెలియకుండా ఉండడానికి ఆ పని చేశాడు. అందుకే ఒంటరిగా వెళ్ళాడు. ఇది మీరు క్రిస్టియన్స్ అని అంటే నాకు నిజంగా ఈ విధంగా ఉంటుందా అని చెప్పి ఒక నేషన్ లెవెల్లో ఇండియాలో మాత్రం క్రిస్టియన్స్ అంటేనే లో చూపు చూడడానికి మొట్టమొదటి కాజ్. ఇంకొకటి వచ్చి అది 3వ పాయింట్. 4వ పాయింట్ పరమత దూషణ చాలా తప్పు. నీ దేవుడు నీకు నచ్చితే నువ్వు ఎంతైనా పొగుడుకో, ఏమైనా చేసుకో, కానీ సిస్టమేటిక్గా చేసుకో. నీ సర్టిఫికేట్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఉందా? ఇండియాలో ఉంటే యూ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ క్రిస్టియన్ బీసీఈ కింద. నువ్వు సర్టిఫికేట్లో బీసీఈ కింద కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ ఉందా అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది, మీరు చర్చిలో పాస్టర్గానైతే వచ్చేవాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారా లేదా చూసుకోవాలి. ఆ మాట అంటే మీకు కౌంట్ నెంబర్ తగ్గుతుందేమో అని భయపడి మీరు ఆ మాట ఆనరు, దాని గురించి మాట్లాడరు. రిలీజియన్ కాదండి, దీనికి క్యాస్ట్ లేదని చెప్పడం చాలా తప్పున్నారు. మీరు రియల్ క్రిస్టియను, జీసస్ని నమ్మే పని అయితే, జీసస్ మీకు దేవుడైతే, జీసస్ మీకు నైట్ వచ్చి లైట్ రూపంలో మీకు ఉపోద్ఘాతం పరిశుద్ధాత్మతో చేపించే కానీ అయితే మీరు అందరినీ క్రిస్టియన్ కింద కన్వర్ట్ చేయండి, బీసీఈ కింద పెట్టండి. ఎందుకండి ఇలా చేస్తారు? మీరు ఎందుకు ఇలా చేస్తారు? ఆయన పాప కొరకు ఒక స్థలం కొనుక్కోవడానికి వెళ్ళాడు అతను. ఒక ఆశ్రమం పెట్టి వృద్ధాశ్రమంలో 5-6 మందిని పేర్లు పెట్టి డబ్బులు తీసుకునేదానికి మార్గాలు ఇవన్నీ. ఒక 5 చదివిస్తూ ఉంటాడు. నిజమే, ముగ్గురే. వాళ్ళ మీద 3 చదివిస్తాడని చెప్పి 3000 మందికి చెప్తాడు. 3000 మంది నుంచి వచ్చేది 3. దిస్ ఈజ్ ద వన్ వే ఆఫ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ. దేవుడి పేరు చెప్పి, జీసస్ పేరు చెప్పి, క్రిస్టియానిటీని నమ్మించి అందరూ సంఘంలో ఈ విధంగా ఉండాలని చెప్పి చేపించేదే ఇది. ఆలోచించండి మీరే, ఎందుకు ఇలా చేస్తారు? అది హత్య, యాక్సిడెంటా అనేది మీకే తెలుస్తుంది. ఒక 2-3 రోజులు వరి కావాల్సిన పని లేదు. హత్య చేస్తుంటే కూడా ఒక రకంగా నేను చెప్తున్నాను, అతనే కారణం. ఇతను ఈ విధంగా ఎందుకు పరమత దూషణ చేస్తాడు అనేది ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, ఇతను ముస్లిమ్స్ని యాంటీగా చూడడము, హిందువుల్ని యాంటీగా చూడడము, వగలేంది నాకు రాజు అనడము, ఇటువంటివన్నీ చాలా తప్పుడు చేస్తాడు. ఈ వేరే వాళ్ళని ప్రేరేపించడం మాత్రం. అందువల్ల అతనికి మర్డర్ చేశారేమో మనకు తెలియదు, లేదా ప్రాపర్టీ గొడవల్లో కూడా మర్డర్ చేశారేమో మనకు తెలియదు. యాక్సిడెంట్గా అయ్యుంటే అది యాక్సిడెంట్ తాగి యాక్సిడెంట్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. సో అది చేసినా తప్పే, ఇది చేసిన తప్పే, అది జరిగి ఉన్నా తప్పే, ఇది జరిగి ఉన్నా తప్పే.
తర్వాత పగడాల తోక ఏంటండి, నాకు అన్ని చెప్పి క్రిస్టియన్ అని అన్ని చెప్పి పగడాల తోక, వాళ్ళ భార్యకి జెసికా పగడాల తోక, ఇవన్నీ ఎందుకు? నాకు క్యాస్టు కులము లేదు, రిలీజన్ లేదు, నేను క్రైస్తవ భక్తుడిని, క్రైస్తవుడే నేనే జీసస్ అని కూడా చెప్పుకునే ఆ రకం మీరు పగడాల తోక ఎందుకు పెట్టుకుంటారండి నాకు తెలియగలుగుతారు. మీరు ఆ నేమ్ని చేంజ్ చేసుకోండి. ఫస్ట్ మీ సర్టిఫికేట్లో బీసీ అని పెట్టండి. మీ కూతుర్లకి కొడుకులకి ఉంటే బీసీ అని చేపించండి. క్రిస్టియన్గా బతకండి, అబద్ధముగా బతకూడదు. మేలు ముసుగు ఆదివారం పూట ఒక రకంగా, మిగతా 6 రోజులు ఒక రకంగా ఉండకూడదు. సమ్ ఆఫ్ ది పీపుల్, వెరీ గుడ్ పీపుల్ ఉన్నారు పాస్టర్. సతీష్ కుమార్ కూడా తిడుతున్నారు, సతీష్ కుమార్ రెస్పాండ్ కాలేదని చెప్పి దీని గురించి. ఇటువంటి వాళ్ళు వైన్లో తాగుతున్నప్పుడు, వైన్ తీసుకున్నప్పుడు సతీష్ కుమార్ ఏం మాట్లాడతాడండి అతనితో? అర్థమైందని నేను చెప్పి పాయింట్. మీ మతాన్ని, మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి, పెంచుకోండి. ఇతర మతాలను దున్వేషణ చేయకూడదు. చేస్తే అడిగేవాడు అడుగుతూనే ఉంటాడు, చేసేవాడు చేస్తూనే ఉంటాడు, కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు, తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు. తప్పు లేదు దాంట్లో. కానీ మీ అన్యమత దూషణ తప్పు. మీ మతాన్ని పెంచుకోండి. అది మీరు పక్కా ఉంటే కదండి. మీరు క్రిస్టియనా చెప్పండి, మేము అందరూ క్రైస్తవులు మేము వచ్చేస్తున్నామండి. ఏంటి క్రైస్తవులని మీకు సర్టిఫికేట్ ఎక్కడుంది? నువ్వు చర్చికి పోయినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? చర్చిలోకి వెళ్ళి బాగా తినేసి మెక్కేసి మాట్లాడి వచ్చేసి నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? సాయంత్రం అయితే మందు కొట్టేస్తే నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? దేవుడి పేరు చెప్పి పాస్టర్గా ఉండి నువ్వు స్థలాలు కొనుక్కుంటే క్రైస్తవుడు అయిపోతావా? జీసస్ ఏం చెప్పారు అని మీరు కానీ నమ్ముంటే ఆ దాంట్లో ఏముందో దాన్ని చేయండి. సర్టిఫికేట్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ కన్వర్టెడ్ కిందకు మారండి. హిందూ అని పదం పెట్టుకోబాకండి. ఎస్సీ ఎస్టీ హిందూ, రెడ్డి హిందూ, బ్రాహ్మణ హిందూ అని పెట్టుకొని క్రిస్టియన్గా ఉండబాకండి. గో ఫార్ క్రిస్టియన్. ఒక్కసారి క్రిస్టియానిటీకి వెళ్ళిపోండి. బాగా చేయండి, బాగా నమ్మండి. మీరు దేంట్లో ఉంటారో దాన్నే నమ్మండి, దాన్నే చేయండి. వేరేది ఎందుకండి మనకు? సర్టిఫికేట్లు మాత్రం బీసీఈ లేకుండా ఎస్సీ ఎస్టీ అని పెట్టుకొని, లేదా బీసీ పెట్టుకొని, ఎఫ్సీ పెట్టుకొని మీరు క్రిస్టియన్కి అయిపోతారా? ఎవరైనా సరే క్రిస్టియన్ అని కానీ మీకు కానీ చెప్తే ఫస్ట్ మీ సర్టిఫికేట్లో తీసి నేను క్రిస్టియన్ని అని చూపించే ఐడెంటిఫికేషన్ ఆధారం చూపించమని అడగండి. మీరు బీసీ కింద కన్వర్ట్ అయ్యారా? కన్వర్టెడ్ క్రిస్టియనా? అంతేగాని హిందువులు అని చెప్పి ఇది పెట్టుకొని రిజర్వేషన్ కొట్టుకొని మిగతా అంత బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఆదివారం పూట నల్లట్ట ఎర్ర బుక్కు తీసుకొని వెళ్ళిపోవడమా? నల్లట్ట ఎర్ర బుక్కు తీసుకొని నీదైతే నువ్వు చూసుకో, వేరే వాళ్ళ గురించి అనబాక. శ్రీకృష్ణునికి ఎంతమంది భార్యలు, రాముడిది, ఇవన్నీ మీకు ఎందుకయ్యా? నీది నువ్వు చూసుకోవచ్చు కదా. నీది నువ్వు చూడు. ఫస్ట్ నీ సర్టిఫికేట్ ఏందో చూడు. నువ్వు కన్వర్ట్ అయ్యేవాళ్ళు చూసుకో, నువ్వు పోతున్నావు చూసుకో, నువ్వు వైన్ తాగుతున్నావు, బీరు తాగుతున్నావు చూసుకో. ఎందుకు ఇవన్నీ నువ్వు? అందుకే కదా మీ ఫైటింగ్లు వచ్చేది, ఇవన్నీ జరిగేది దానికే. మీది మీరు చూసుకుంటే మీ స్లాట్లో మీరుంటే ఏమి లేదు, మా స్లాట్లో మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు, మీ స్లాట్లో మీరు ఉండండి, ఎవరెవరి స్లాట్లో వాళ్ళు ఉంటారు. ఓకే, స్లాట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చెప్పేటప్పుడు నీతిగా చెప్పండి, నీతిగా చేయండి, నీతిగానే ఉండండి దాన్ని. అంతేగాని మీరు సర్టిఫికేట్లు ఒకటి, ఆదివారం పూట ఒకటి, సువార్తల్లో ఒకటి, ఎందుకంటే ఆస్తులు సంపాదించుకోవడానికి పాస్టర్లు. ఆయన ఎవడో చెప్పాడు ప్లాస్టర్ వేసుకోమని చెప్పి, అది కాదు నేను చెప్పేది. ఆస్తులు సంపాదించుకోవడానికి సులువైన మార్గం ఏంటంటే క్రిస్టియానిటీ అని చెప్పి ఇట్ ఇస్ రూట్ కనుక్కున్నారు అందరూ. ఈజీయెస్ట్ ఉంటుంది, పని చేయాల్సిన అవసరం లేదు, నోటితో మాటలు చెప్పుకుంటే చాలు. నాలుగు మాటలు చెప్పుకుంటే ఒక 200 మంది ఒక సంఘానికి వచ్చేస్తారు. 200 ఇంటూ 1000 రూపాయలు వేసుకున్నా కూడా మనకు 2 లక్షల రూపాయలు నెలకు వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంటుందని చెప్పి మీరు అనుకోవచ్చు. దట్ ఈస్ ద వే ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇన్ క్రిస్టియానిటీ అని చెప్పి రూటు తెలుసుకున్నారు జనాలు. అందుకే పాస్టర్ల కింద అయిపోతున్నారు. అదిగాక కొందరు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ వల్ల ఎస్సీ ఎస్టీ మేము క్రిస్టియన్ చెప్పుకుంటామని చెప్పి ఆ విధంగా అయిపోతున్నారు. అంతేగాని దెర్ ఇస్ నాట్ ట్రూ క్రిస్టియన్ ఇన్ ఇండియా.
దెర్ ఇస్ నో ట్రూ క్రిస్టియన్ ఇన్ ఇండియా. ట్రూ క్రిస్టియన్ చాలామంది ఉంటారు, కొందరు ఒకటి రెండు. రియల్గా ట్రూ క్రిస్టియన్ అయితే ఈ విధంగా చేస్తారండి. వైన్లు తాగుతారా, బీర్లు తాగుతారా? వాట్ ఈస్ దిస్? సినిమాల గురించి మాట్లాడతారు మీరు క్రిస్టియన్స్ అయితే. సినిమాల గురించి మాట్లాడమని చెప్పారా క్రిస్టియన్? లేటెస్ట్ సినిమాలు, అప్డేటెడ్ సినిమాలు, ఇన్ఫర్మేషన్ మీకు పాస్టర్ల దగ్గర ఉంటుంది. ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. లేటెస్ట్ అప్డేటెడ్ సినిమా గురించి ఇన్ఫర్మేషను పాస్టర్ల దగ్గర ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా వస్తుంది? ఒక్కరినొక్కరిని తిట్టుకోవడం ఎందుకండి? నేను చెప్పినట్టువన్నీ మిమ్మల్ని తిట్టలేదు, కానీ మీరుగా ఉండండి అని చెప్తున్నా. ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అని చూపించండి. ఐఎమ్ ఆల్సో లైకింగ్ జీసస్, బట్ నాట్ లైక్ యూ. I like Jesus. I know what is Jesus, what he said, where he was. I know that. Not like you. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చూసేది ఒకటి, వినిపించేది ఒకటి. ఎందుకండి ఇవన్నీ? ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే బేసిక్గా ఏముందో అది చెప్పిన. అప్డేటెడ్ నాలెడ్జ్ కావాలంటే డిఫరెంట్. సినిమాల గురించి మీకెందుకండి క్రిస్టియన్ పాస్టర్ గారు? యూ సే హౌ టు లివ్ ఇన్ పీస్. అది హౌ యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ వైజ్నెస్, హౌ యూ హ్యావ్ టు బీ ఇన్ ది లివింగ్ అండ్ ఫ్యూచర్. అది చెప్పండి. నాట్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడైనా మారండి. క్రైస్తవులను చెప్పుకునేటప్పుడు మన సర్టిఫికేట్లు ఏముంది అని చెప్పండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా మాకు ఇది కూడా కావాలండి, మైనారిటీ అట్రాసిటీ, క్రిస్టియన్ అట్రాసిటీ. ఏంటది? ఏమడుగుతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? బీ యాజ్ ఏ ట్రూ క్రిస్టియన్. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ కన్వర్ట్ యూ యాజ్ ఏ కన్వర్టెడ్ క్రిస్టియన్. దెన్ యూ టాక్ అబౌట్ ది క్రిస్టియానిటీ. నేను ఎవరైనా క్రిస్టియన్ గురించి అడిగితే, వాళ్ళు చెప్పితే, నేను ఫస్ట్ మీ సర్టిఫికేట్లో ఏముంది అని అడుగుతా. ప్రతి ఒక్కరు కూడా ఇదే అడగండి. మీ సర్టిఫికేట్లో ఏముంది? కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఉందా? సఫిక్స్ రెడ్డి పెట్టుకొని మీరు క్రిస్టియన్ గురించి మాట్లాడకూడదు. యు కన్వర్ట్ యాజ్ ఎ క్రిస్టియన్, యు టాక్ దెమ్. శర్మ పెట్టుకొని, చౌదరి పెట్టుకొని మీరు క్రిస్టియన్ గురించి మాట్లాడకూడదు. కన్వర్ట్ యాజ్ ఎ క్రిస్టియన్, ది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.